మంచు కుటుంబ వివాదం రోజు రోజుకి ముదురుతోంది. మోహన్ బాబు తన తనయుడు మంచు మనోజ్ ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకున్నారు. ఆ గొడవ సద్దుమణగక ముందే మోహన్ బాబు మీడియా ప్రతినిధులపై దాడి చేయడంతో మరో కేసు నమోదైంది. గొడవల నేపథ్యంలో మంచు కుటుంబంలోని ముగ్గురికి రాచకొండ సిపి నోటీసులు జారీ చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. నటుడు మోహన్ బాబు ఆయన కుమారుడు మంచు మనోజ్ మధ్య వివాదం తారాస్థాయికి చేరుకుంది. ఇద్దరు కూడా పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారు. దీనిపై కూడా కేసు నమోదైన పరిస్థితి. అయితే మరోవైపు నిన్న ఏదైతే జరిగిందో ఘటన, మీడియా ప్రతినిధిపై మోహన్ బాబు దాడి చేశారు. ఈ దాడి నేపథ్యంలో మీడియా ప్రతినిధులు ఫిర్యాదు ఇవ్వడంతో ఆయనపై బిఎన్ఎస్ సెక్షన్ యాక్ట్ ప్రకారం 119 సెక్షన్ ప్రకారం ఆయనపై కేసు నమోదైన పరిస్థితి. ప్రస్తుతం మోహన్ బాబు అయితే గచ్చిబౌలిలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మరోవైపు రాచకొండ పోలీస్ కమిషనర్ మోహన్ బాబు, విష్ణు అదేవిధంగా మనోజ్కు వ్యక్తిగత విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు జారీ చేశారు. అయితే ఈ ముగ్గురులో ప్రస్తుతం మోహన్ బాబు ఆసుపత్రిలో ఉన్న నేపథ్యంలో ఆయన హాజరవుతారా లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది. అయితే నటుడు మంచు మనోజ్ మాత్రం విచారణకు హాజరయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. అయితే విచారణలో రాచకొండ పోలీస్ కమిషనర్ ఏమేం ప్రశ్నిస్తారు, వీరి ముగ్గురిని ఈ వివాదంపై ఏమేం ప్రశ్నిస్తారు అనే విషయం ఇంకా తెలవాల్సింది. అయితే ఎందుకు వీరి మధ్య గొడవలు ఈ స్థాయిలో జరుగుతున్నాయి అనే విషయంపై పోలీసులు ప్రశ్నించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే మొత్తంగా నిన్న జల్పల్లిలో జరిగిన ఏదైతే జరిగిన వివాదం ఉందో ఆ వివాదంపై పోలీసు ఉన్నతాధికారులు ఈ వివాదాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు తెలుస్తోంది. అసలు వివాదానికి కారణం ఏంటి, ఒకరిపై ఒకరు ఈ విధంగా దాడి చేసుకోవడానికి, ఈ విధంగా పరిస్థితులు వెళ్ళిపోవడానికి కారణాలు ఏంటి అనే విషయంపై అయితే పోలీసులు లోతుగా ఆరా తీస్తున్నారు. ఇదే విషయంపై అయితే వీరి ముగ్గురికి కూడా రాచకొండ పోలీస్ కమిషనర్ జిల్లా అదనపు మేజిస్ట్రేట్ హోదాలో వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలంటూ అయితే నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఎవరెవరు విచారణకు హాజరయ్యే అవకాశం ఉంది అనే దానిపై మరి కాసేపట్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఉదయం 10:30 గంటలకల్లా నటుడు మోహన్ బాబు అదేవిధంగా ఆయన కుమారులు మంచు విష్ణుతో పాటు మంచు మనోజ్ కూడా విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు జారీ చేశారు. ఒకవైపు మోహన్ బాబు ఆసుపత్రిలో ఉన్న కారణంగా ఆయన విచారణకు హాజరవుతారా లేదా అనే విషయం ఇంకా తెలవాల్సి ఉంది. మరోవైపు మంచు మనోజ్ అయితే విచారణకు హాజరయ్యే అవకాశం ఉన్నట్లుగా సమాచారం. ప్రస్తుతం మనం జల్పల్లి వద్ద ఉన్నాం. మనం చూడొచ్చు మోహన్ బాబు నివాసం వద్ద ఉన్నాం. ప్రస్తుతం అయితే మంచు విష్ణు ఇక్కడే ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ విచారణ అనేది విచారణ ఏ విధంగా జరుగుతుంది, ఏమేం ప్రశ్నిస్తారు అనే విషయాన్ని ఇంకా చూడాల్సి ఉంది. ఇది ప్రస్తుతం అయితే మోహన్ బాబు సంబంధించిన తాజా పరిస్థితి. ఓవర్ టు యు.